నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కనికర సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈదనపు దేవుని మాట ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. అబ్రహాము దేవునికి విధేయుడవగా దేవుడు అతనికి 2 విషయాలు వాగ్దానం చేశాడు. మొదటిది, ఆయన తన నిబంధనను నియమించడం. రెండవది, దేవుడు అతనిని అత్యధికముగా అభివృద్ధి పొందించడం. 2వ వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడనడానికి రుజువులో నిర్గమాకాండం 1:7లో ఉంది. ఆ వచనం ఇశ్రాయేలీల అభివృద్ధిని గూర్చి తెలుపుతుంది. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము నుండి అనేక జనాలు, రాజులు వస్తారని, తాను అబ్రహాము సంతానానికి దేవునిగా ఉంటానని, అతని భార్య శారా జనాలకు, రాజులకు తల్లిగా ఉంటుందని తెలియజేశాడు. దేవునికి, ఆయన నిబంధన నియమాలకు అబ్రహాము, అతని సంతతి కట్టుబడి ఉంటేనే వారు నిబంధన నెరవేర్పును చూస్తారని ప్రకటించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలలో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఈ వచనం ఇది అబ్రహాము సంతానము ద్వారా వచ్చే ఆత్మీయ ఆశీర్వాదాన్ని గురించి తెలుపుతూ ఉంది. ఈ ఆశీర్వాదం సకల దేశాలకు ఇయ్యబడిన క్రీస్తు సువార్తను గూర్చి వివరిస్తుంది అని పౌలు గలతీ పత్రికలో రాశాడు. ఆది నుండి కూడా సకల జాతుల వారిని రక్షణతో, మేలులతో దీవించాలన్నదే సువార్త యొక్క ఉద్దేశం అని అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం తెలియజేస్తూ ఉంది. దేవుడు ఇప్పుడే ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ద్వారా ఆయన భారాన్ని పంచుకుంటున్నాడు. ఆయన విశ్వాసుల ద్వారా భూలోకమంతటా సువార్త ప్రకటించడానికి పంపించిన సేవకుల ద్వారా నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 4, 5, 18 వచనాలలో యెహోవా అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం ఆకాశ నక్షత్రముల వలె ఆయన సంతానమును ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అబ్రహాము అది నమ్మాడు, విశ్వసించాడు. అది అతనికి నీతిగా ఎంచబడను. కనుకనే ఆ వాగ్దానం నెరవేర్చు దినం వరకు దేవుని యందు నిరీక్షణ కలిగి ఎదురుచూచి ఆ వాగ్దానం స్వతంత్రించుకొనుటలో అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్.